కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. ఏం ప్లాన్ చేసుంటాడు? ఏదో దిక్కుమాలిన ప్లాన్ చేసే ఉంటాడు. ఏమై ఉంటుంది? ఏంటి పద్మ, అక్కడే నిలబడిపోయా? కూర్చో. చంద్ర, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో. పావు పక్కన నువ్వే కూర్చోవచ్చు కదా. నేను ఇటు కూర్చోమన్నాను కదా. భార్యాభర్తల మధ్య ఇంకొకరు కూర్చోకూడదే. ఇంకా పెళ్లి కాలేదు కదక్కా. నిజమే కదమ్మా. ఏంటి నిజం? పిల్లలేదో అన్నారనుకో, తానంటే తందానంటావా? ఇంకా కాలేదు కదా. సంబంధం అనుకున్నాక పెళ్ళైనట్లే, భార్యాభర్తలు అయినట్లే లెక్క. పద్మ, అల్లుడి గారు పక్కన కూర్చోడానికి ఏంటి నీకు అభ్యంతరం? కూర్చో. అన్నిటికీ ఇలా బలవంతం చేస్తే నాకు చిరాగ్గా ఉంటుంది. ఏంటి చిరాకు? కూర్చోమంటున్నాను కదా. దా కూర్చో, కూర్చో. రా సూర్య. యాదగిరి, నీ వంట చాలా బాగుంది. నీ కాబోయే భార్య లక్కీయెస్ట్ గర్ల్. బాగా ఏడు. నేను చెప్పింది కరెక్టే కదా? మామూలుగానే తమరు నోరు మూతపడదు, తినేటప్పుడు కూడానా? యు నో వన్ థింగ్ పెద్దత, కబుర్లు చెప్పుకుంటూ తింటే ఎక్కువ తినొచ్చు. అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే అంటారు తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు అని మన పెద్దోళ్ళు. అలా తినాలంటే బోరుగా ఉంటుందక్క. అందుకే శామ్ చెప్పినట్టు మాట్లాడుకుంటూ తింటే హాయిగా ఉంటుంది, ఎక్కువ కూడా తినొచ్చు. వడ్డించినమ్మా. సూర్య, నానా. నువ్వు తినమ్మా. అత్తేనండి, వాడికేదో మూడ్ బాగాలేదనుకుంటాను. ఈ చేదు కాఫీ ఎప్పుడెలా ఉంటాడో ఎవరికి తెలీదు. లిల్లీ, ఏం చేస్తున్నావమ్మా? కావాలా? చాలా తెగరా. వస్తున్నానమ్మా. బాగా తినండి, రుచిగా చేశాడు యాదగిరి. రాతలి కూర్చో. ఏంటలా బొమ్మలా నిలబడిపోయావు? తీసుకెళ్ళు. ఇంకో ప్లేట్ తే పాపకి. ఏరా, నీకేమైనా వడ్డించమంటావా? నాకది. ఇదా? మీరందరూ ఫుడ్ ఐటమ్స్ అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు కానీ నాకేమీ అంతలా అనిపించట్లేదు. నీ నోరు బాలేదనుకుంటా అన్నయ్య. బాగా చెప్పావమ్మా శామ్. కొందరి నోళ్ళంతాలే. అంటే ఏంటి చెల్లి నీ ఉద్దేశం? ఎందుకలా అంటున్నావు? నేనేమన్నాను? అంటున్నావేంటి?
నుంచోడవేంటి నువ్వు చెప్పావు కాబట్టి ఆ, నేను అంటున్నాను. కొందరు నేను రోజులు మామూలుగా అంతే, అన్నాను. రావని చూసి చెప్పావు అవును, కదా. నేను అటువైపు ఆయన చెప్పినందుకు చెప్పాను. నీకు ఎవరు చెప్పానేంటి? చెప్తారో మాకు తెలీదా? తినేటప్పుడు ఈ గొడవలెందుకు అమ్మగారు? నేను ఇంకో ఐటెం మంచి చేశాను, అది తీసుకొస్తాను. మరి అప్పటి నుంచి ఏం ఆ, చేస్తున్నావయ్యా? వెళ్ళు. వెళ్ళి తొందరగా. ఏదో ఐటమ్ చేశాను. తినవే, తినండి అల్లుడు గారు.